నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సరోజ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ప్రపంచమంతా ఒకే కుటుంబమని భారతీయులు విశ్వసిస్తారన్న రాష్ట్రపతి తిమూర్ లెస్టే అధ్యక్షుడితో జరిగిన హోర్టా షోలో భారత్ గొప్పతనాన్ని వివరించిన ద్రౌపది ముర్ము కొత్త ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో 109 కొత్త రకాల పంటలను విడుదల చేసిన ప్రధాని పంటలపై రైతులు శాస్త్రవేత్తలతో చర్చించిన మోదీ భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చనుందన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం చేనేత కార్మికుల అభివృద్ధి లక్ష్యమన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చేనేతలకు ఆధునిక యంత్ర పరికరాల పంపిణీలో వాసంశెట్టి సుభాష్ ఇక వివరాలు చూద్దాం ప్రపంచమంతా ఒకే కుటుంబమని భారతీయులు విశ్వసిస్తారని అందుకే దేశంలో భిన్నత్వంలో ఏకత్వం నిరంతరంగా కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు 3 దేశాల పర్యటనలో భాగంగా తిమూర్ లెస్టే దేశంలో ఉన్న రాష్ట్రపతి నిన్న ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ద ఆర్డర్ తిమూర్ లెస్టేను అందుకున్నారు అనంతరం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత తిమూర్ లెస్టే అధ్యక్షుడు జోస్ రామోస్ హోర్టాతో జరిగిన హోర్టా షోలో పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు ఈ సందర్భంగా రాష్ట్రపతిగా ఎదిగే క్రమంలో ఎదురైన అనుభవాలను జీవిత సంఘర్షణలను ద్రౌపది ముర్ము పంచుకున్నారు అంతేకాకుండా భారతీయ సంస్కృతి ఘన వారసత్వం భిన్నత్వంలో ఏకత్వం తదితర అంశాలపై సవివరంగా వివరించారు Some of the top position in Scotland, former Portuguese Prime Minister from Goa background. Is it part of a world domination by India? नहीं ऐसा नहीं है जैसे कि सारा विश्व एक परिवार मानता है भारत सारा विश्व को एक परिवार मानता है वसुधैव कुटुंबकम में विश्वास करता है क्योंकि आप तो प्रधानमंत्री के रूप में अभी प्रेसिडेंट के रूप में आप इंडिया गए इंडिया के लोग बहुत स्नेही और हर क्षेत्र में और बहुत जल्दी घुल मिल जाते हैं और भी जानना चाहते हैं क्योंकि वो केवल जाते नहीं जो अलग अलग देश में जाते हैं लेकिन उन देशों के लोग भी उनको प्यार करते हैं क्यों प्यार करते हैं क्योंकि वो ऐसे हैं वो हार्ड वर्किंग है वो स्नेही है वो हम्बल है वो विश्वास योग्य है इसीलिए तो दूसरे लोग भी उनको अपनाते हैं इसीलिए हम दुनिया को अपनाना नहीं चाहते हैं दुनिया हम लोगों को अपनाते हैं इसीलिए जाते हैं और सभी देशों का सभी लोगों का स्नेह के पात्र है सभी मैं जहीं भी जाती हूँ डायस्पोरा से मिलती हूँ डायस्पोरा वहाँ केवल जाते नहीं हर क्षेत्र में चाहे बिजनेस हो चाहे एजुकेशन हो चाहे पॉलिटिक्स हो हर क्षेत्र में उनको अपनाया जाता है क्योंकि वो ऐसे ही है क्योंकि उनको सदियों से सदियों परंपरा से पूर्वजों ने उनको सिखाया है लोगों से कैसे मिलना है कैसे रहना है लोगों से कैसे बातचीत करना है కొత్త ఢిల్లీలో భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో అధిక దిగుబడినిచ్చే వాతావరణాన్ని తట్టుకోగల జీవశక్తితో కూడిన 109 రకాల పంటలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు విడుదల చేశారు 109 రకాల పంటలలో 34 క్షేత్ర పంటలు కాగా 27 ఉద్యాన పంటలు ఉన్నాయి పొలం పంటలలో మినుములు మేత పంటలు నూనె గింజలు పప్పుధాన్యాలు చెరకు పత్తి నారు ఇతర సంభావ్య పంటలతో సహా వివిధ రకాల తృణధాన్యాల విత్తనాలు విడుదల చేయబడ్డాయి ఉద్యానవన పంటలు వివిధ రకాల పండ్లు కూరగాయలు తోటల పంటలు దుంపలు సుగంధ ద్రవ్యాలు పువ్వులు ఔషధ మొక్కలు ఉన్నాయి ఈ సందర్భంగా పంటలపై ప్రధాని రైతులు శాస్త్రవేత్తలతో సంభాషించారు ఈ కొత్త పంట రకాల ప్రాముఖ్యతను చర్చించారు ఈ కొత్త రకాలు వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు పర్యావరణంపై కూడా సానుకూల ప్రభావం చూపుతాయని రైతులు తెలిపారు
కర్ణాటకలో తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి వారిని ఆదేశించారు. నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయిందని సీఎంకు సాయి ప్రసాద్ తెలిపారు. తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీంను పంపి తాత్కాలిక గేటు ఏర్పాటుపై అక్కడి అధికారులతో మాట్లాడాల్సిందిగా ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని, విమానాశ్రయాన్ని అనుకున్న గడువుకు ముందే అందుబాటులోకి తీసుకురానున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ఆయన విమానాశ్రయ పనులను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, షెడ్యూల్ ప్రకారం 2026 డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉందని, కానీ ప్రస్తుత పనుల తీరును బట్టి 6 నెలల ముందుగా విమానాశ్రయం సిద్ధమవుతుందన్నారు. డిసెంబర్ 26కి పూర్తి అవ్వాల్సినటువంటి ప్రాజెక్ట్ కి క్లియర్ గా టైం లైన్ ఇచ్చారు. ఇప్పుడనంటే 26 లోపలే ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని గారు ఆ రోజు ఆ జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో గతంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి మొదలు పెట్టినప్పుడు అలాంటి జైగాంటిక్ ప్రాజెక్ట్ అసలు చేయాలనంటే చాలా అసాధ్యంతో కూడినటువంటి పనిని కూడా ఆయన ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకొని ప్రతి సోమవారం కూడా పోలవరం విజిట్ చేసి రివ్యూ చేసి అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ని కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మోటివేట్ చేసి ఏ రకంగా ఆ ప్రాజెక్టుని 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి పరిధిలో 2014 నుంచి 19 వరకు ఎంత అద్భుతంగా ముందుకు నడిపించారో మనం అందరం కూడా చూసాం. ఈ ప్రాజెక్టు అనుకున్నటువంటి సమయం కంటే ముందు జరగాలనంటే ప్రతి నెల కూడా ఒక్కసారి ఈ ప్రాజెక్టుని సందర్శించి అందరితో కూడా సమీక్షించుకోవాలని గత నెల నిర్ణయం కూడా తీసుకున్నాం. మరి జిఎంఆర్ సంస్థ నుంచి, ఎల్ఎన్టీ సంస్థ నుంచి, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసారు. ఇంకా రేపు మన ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటటువంటి శక్తి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందని నేను బలంగా నమ్ముతాను. మా ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి అలాగే తెలుగుదేశం పార్టీకి ఇంత పెద్ద ఎత్తున గెలుపు మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఓవరాల్గా దేశ స్థాయిలో అత్యంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఈరోజు ఏదైనా ఉందనంటే అది సివిల్ ఏవియేషన్ సెక్టర్. సుమారు 16% ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఈరోజు లభిస్తుంది. అది మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఒక విజన్తో సివిల్ ఏవియేషన్లో ఉన్నటువంటి గ్రోత్ని ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ లాంచ్ చేయడం వల్ల ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ సెక్టర్ అంతా కూడా ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకునే అవకాశంగా ఈరోజు తయారైంది. దాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఈరోజు మంత్రిగా నా మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మోటివేట్ చేస్తుంది. ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ప్రవాస భారతీయులు రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గుంటూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. ఐటీ, ఇతర సాంకేతిక రంగాలలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు మద్దతుగా నిలవాలన్నారు. సరైన గైడెన్స్ లేక అమెరికా వెళ్లిన విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఎన్ఆర్ఐలు మద్దతుగా నిలవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఒక 50 మందిని తీసుకొని ప్రతి 3 నెలలకి ఆ 50 మందిలో దాదాపుగా 100% అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చామని కాకుండా ప్రాక్టికల్ గా ఉపయోగపడే విధంగా ట్రైనింగ్ ఇచ్చే విధంగా అది ఆఫీస్ కూడా చూస్తాడు. చాలా బాగుంది, అమెరికాలో ఉన్నట్టుగా ఉంది ఈ రోజు ఆఫీస్. సో తీసుకునేది కూడా చాలా తక్కువ దాంతో ఈ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. సో అది మంచి పరిణామం. ఎందుకంటే చాలా మంది ట్రైనింగ్ సెంటర్స్ లో వెళ్తే ట్రైనింగ్ మీద డబ్బులు వస్తే చాలు అనే విధంగా చేస్తారు. అలా కాకుండా మొదటగా చేస్తున్నారు కాబట్టి వెంకటకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు 50 మందితో స్టార్ట్ చేసి కనీసం 500 మందితోటి వెళ్ళి అందరికీ ఇక్కడ అందరికీ నీ శక్తి మేరకు నువ్వు ఉద్యోగాలు ఇస్తావని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ ట్రైనింగ్ లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి థియరిటికల్ ట్రైనింగ్, రెండోది ప్రాక్టికల్ ట్రైనింగ్. థియరిటికల్ ట్రైనింగ్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ప్రాక్టికల్ ట్రైనింగ్ దానికి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ తీసుకొని
ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు 8 hours డైలీ. అంటే కష్టపడడానికి ఇష్టమైన వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తారు. సబ్జెక్ట్ లేకపోవడంతో ఉద్యోగాలు రాకపోవడం, పార్ట్ టైమ్స్ జాబ్స్ చేసుకోవడం, అక్కడ ఆ పార్ట్ టైం జాబ్స్ లోనే గడపడం, ఆ భారం లేకుండా ఇక్కడే వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ జాబ్ ప్లేస్మెంట్ అక్కడ వెళ్తే అందరికీ కూడా బాగుంటుంది అనే మంచి ఉద్దేశంతో వచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక 200-300. రాష్ట్రంలో 107 కోట్ల రూపాయలతో చేపల అధ్యయన కేంద్రం, మత్స్యకార విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని రాష్ట్ర భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. దీని ద్వారా మత్స్యకారులకు రాబోయే తరాలకు మత్స్య సంపదను ఏ విధంగా పెంపొందించాలనే అంశంపై అవగాహన ఏర్పడి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. గిలకలదిండిలోని తీర ప్రాంతం, ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు, మడ అడవుల పెంపకం ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన బృందం పరిశీలించింది. చేపల వేటలో ప్రాచీన పద్ధతులు, మత్స్య సంపద వివరాలను మత్స్యకారులను అడిగి తెలుసుకోవడంతో పాటు ఆధునిక పద్ధతుల ద్వారా ఫిషింగ్, ప్రాసెసింగ్, ఎగుమతి చేసే విధానాలను మత్స్యకారులకు వివరించారు. ఈ బృందంతో చర్చలు జరిపిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ చేపల వేటకు సంబంధించి ఆధునిక పద్ధతులపై రాష్ట్రంలోని తీర ప్రాంతం మొత్తాన్ని అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. మనం ప్రథమ స్థానంలో ఉన్నాం ఎక్స్పోర్ట్స్లో. దానికి మరి మరింత టెక్నికల్ సపోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సరైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేవు. కేవలం పాత పద్ధతిలోనే మెరైన్ ఫిషింగ్ లో జరుగుతుంది. లేటెస్ట్ గా వస్తున్న టెక్నాలజీని కూడా అనుసంధానం చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం. దానికోసం ఫిషింగ్ యూనివర్సిటీ మరి ఆంధ్ర రాష్ట్రానికి అవసరం ఉందని చెప్పి అది ఏర్పాటు చేయడానికి మచిలీపట్నంలో మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తీర ప్రాంతంలో ఎందుకంటే ఇవాళ చాలా వ్యర్థాలు ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నాయి. అలాగే కొత్త స్పీషియస్ ను డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న కొన్ని స్పీషియస్ కూడా అంతరించిపోతా ఉన్నాయి. గొప్పతనం మనకు తెలియదు, వాటి యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియదు. ఒక బ్రూడర్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పడం కూడా జరిగింది. ఇలా ఆక్వాకి చాలా భవిష్యత్తు ఉంది. తీర ప్రాంతంలో చక్కటి ఛాన్సెస్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వచ్చే సపోర్ట్స్ 5 సంవత్సరాలు ఏమీ లేకుండా చేశారు. NFDB నుంచి ఒక పైసా స్టేట్ గవర్నమెంట్ తెచ్చుకోలేకపోయింది, అనేక ఫండ్స్ తెచ్చుకోలేకపోయింది. ఇవన్నీ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి భవిష్యత్తులో అందించాలని సపోర్ట్ కోసం ఫిషరీస్ మినిస్టర్ గారిని కలుస్తూ జరుగుతుంది. అదేవిధంగా చేనేత పరిశ్రమ బాగుండాలంటే ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలని కడప శాసనసభ్యురాలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను జాయింట్ కలెక్టర్ అదితి సింగ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత పరిశ్రమను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు చేనేత వస్త్రాలపైన అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామన్నారు. చేనేత వస్త్రాలను ధరించడమే కాకుండా 10 మంది ధరించేలాగా ప్రచారం చేయాలని ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ హ్యాండ్లూమ్ ని ప్రమోట్ చేసి మన దగ్గర ఉన్న చేనేత కార్మికులకు గాని దాని మీద ఆధారపడిన వాళ్ళకి గాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. 7th August నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ చేనేత దివసం మన కలెక్టరేట్ స్థాయిలో జరుపుకున్నాము. ఈ ఒక కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన హ్యాండ్లూమ్స్ కి సంబంధించి ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. సో మనం అందరినీ అపీల్ చేస్తున్నాము. మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఉన్నారు. అందరూ కూడా అట్లీస్ట్ ఒక వారంలో ఒక రోజు అయితే ఖచ్చితంగా హ్యాండ్లూమ్స్ మాత్రమే వేసుకోవాలి. హ్యాండ్లూమ్స్ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాలి. బట్టల్ని రెడీ చేస్తారు కాబట్టి మనం కూడా వాళ్ళని సహకరించాలి. అయితే చేసుకోగలం, మనం వాళ్ళకి సహకరించాలి. క్రియేటివ్ చేనేత జౌళి రంగ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేనేత కార్మికులకు సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం ద్వారా గుర్తించబడిన కార్మికులకు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆధునిక చేనేత యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికుల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. 25,000 ఇచ్చి మిగతా ఈ ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ తీసేసి వీళ్ళు నేసే వస్త్రాలని సైతం ఈ ఆప్కో వాళ్ళు తీసుకోకుండా వీళ్ళు బతుకుల్లో వెలుగును తీసేశారు వైసీపీ ప్రభుత్వం. మరి అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఫుల్ కమిట్మెంట్ తో ఉన్నారు. వీళ్ళ కష్టాలు వాళ్ళు విన్నారు. అతి త్వరలో పూర్తిగా చేనేత కార్మికులు మళ్ళీ పని వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు చేనేత కార్మికులు కాబట్టి. ఇప్పుడు స్వల్ప విరామం.
తాతయ్య బంగారు కొండ అంటే ఏంటి? ముద్దు బిడ్డని అచ్చంగా నీలాగా. నాన్న, ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పై బెస్ట్ ఆఫర్స్, హై రిటర్న్స్, బోనస్ డిపాజిట్ ఇంకా బహుమతులు గెలుచుకునే అవకాశం. కురుచున్న కొమ్మనే నరకడం అంటే ఏంటి? కష్టాలని పిలవడం మీ నాన్నలాగా. ఆర్బీఐ అంటుంది ఆకర్షణీయమైన ఆఫర్స్ తో ప్రలోభ పెట్టే అనధికృత ప్లాట్ఫామ్స్ పై ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం అంటే కొరిమితో తలగొక్కోవడమే. అంటే ఏంటి? ఈయన్ని అడుగు. అర్థమైంది నాన్న. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని హెచ్చర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం తిరుపతిపాలెంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎనలేని కృషి చేశారన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లేలా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అంబేద్కర్ గారు భారత జాతి పౌరుడు. భారతదేశం ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతరత్న బిరుదిచ్చి సత్కరించారు. ఆ ప్రాంతానికి కానీ, సంఘానికి కానీ, కులానికి కానీ అతను పరిమితం చేయదు. భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ పైకి తేవాలి, అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాలందరినీ కూడా పైకి తీసుకురావాలని ఆ రోజు రాజ్యాంగంలో ఆయన పెట్టినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ ఎలా బ్రతకాలి చూపించినటువంటి మహనీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన జీవితాలను మార్చుకునే విధంగా మనం ప్రయత్నించాలి. దళిత సంఘాలన్నీ కూడా ఏకమవ్వాలి. ఏకమై పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా సంపాదన చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టండి దయచేసి. కేంద్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేయడంలో వెబ్ పోర్టల్ MyGov.in కీలకంగా ఉందని MyGov.in అవార్డు గ్రహీతలు తెలిపారు. కేంద్రంచే నడపబడుతున్న MyGov.in యువత సందర్శించాలని వారు సూచించారు. ప్రజలకు ప్రభుత్వ పాలనను దగ్గర చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఈ MyGov.in సంస్థను ప్రారంభించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, పార్లమెంటు బిల్లులు, చట్టాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయడంలో ఈ సంస్థ ఎంతో కృషి చేస్తోంది. ఇందులో భాగంగా గత 10 సంవత్సరాలుగా ఈ సంస్థలో వివిధ ప్రాంతాలలో కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వారికి ఇటీవల అవార్డులను ప్రదానం చేసింది. అనంతపురంలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో జిల్లాకు చెందిన భారత్ జీవన్లు MyGov.in డిజిటల్ ఇండియా అవార్డులను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక, వ్యాపార, వాణిజ్య శాఖ మంత్రి జితిన్ ప్రసాద్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత MyGov.in సందర్శించడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని తెలిపారు. పాలసీలు కానివచ్చు, ప్రోగ్రాములు కానివచ్చు, పార్లమెంట్లో చేస్తున్నటువంటి చట్టాల రూపకల్పనకు కావాల్సినటువంటి సూచనలు, సలహాలు అందించడంలో కీలక పాత్ర పోషించామని చెప్పి తెలుగు ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రీసెంట్గా మనకి మైగో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్, మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ప్రజల్ని ప్రభుత్వంతో కలిపి గవర్నెన్స్ ఫామ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో ఏంటంటే మనకి 2014లో ప్రధానమంత్రి గారు మనకు తీసుకొని రావడం జరిగింది మై గవర్నమెంట్ అనేసి. దీంట్లో ఎట్లా అంటే ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ ప్రజా పరిపాలన సాగించాలి అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. మేము ఏదైతే 2014 నుండి మొదలు పెట్టినటువంటి ఈ ప్లాట్ఫామ్లో దీన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి, యువతలోకి తీసుకొని వెళ్ళి, యువతని, ప్రజల్ని దీంట్లో భాగస్వాములను చేస్తూ మేము కృషి చేసినందుకు గాను. కార్గిల్ దివస్ రజతోత్సవ వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘనంగా నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో నిర్వహించిన వేడుకలలో వివిధ ప్రాంతాలకు చెందిన పరమవీర చక్ర, మహావీర చక్ర అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులను సన్మానించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఉంగుటూరు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధి భోగేశ్వరరావు, పరమవీర చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ పివిసి సంజయ్ కుమార్లు దూరదర్శన్తో మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో ఎంతో మంది సైనికాధికారులు వీరమరణం పొందారని, వారి స్ఫూర్తి యువతలో జాతీయ భావాలు పెంపొందించేలా ఈ కార్యక్రమాలను నిర్వహించామన్నారు. మన పూనాలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పనిచేస్తా ఉన్న పరమవీర్ చక్ర గ్రహీత, కార్గిల్ యుద్ధంలో పరమవీర్ చక్ర సంపాదించిన సుబేదార్ మేజర్ संजय कुमार गारू ఇక్కడ రావడం ప్రత్యేక మనకి ఆఫర్తో రావడం జరిగింది. मैं सेकंड टाइम यहाँ पे आया हूँ स्कूल में बच्चों से मिलने के लिए और उन लोगों से जो लोगों ने अपना सर्व कुछ देश के लिए निछावर किया. कारगिल के 25 साल के उपलक्ष्य में जो प्रोग्राम आज यहाँ पे हुआ, सभी जो शहीद हुए हैं
जो साथी हमारे उनको श्रद्धांजलि अर्पित करता हूँ। और सबसे बड़ी बात ये है कि जो मुहिम आज राव सर ने यहाँ चलाई है अपने स्कूल के सैनिक स्कूल से बच्चों को फौज की ज़्यादा शिक्षा प्रदान करने के लिए, वो मुहिम बहुत ही रियल है। और मैं कहता हूँ कि ये हर स्कूल से शुरू होना चाहिए ताकि फौज में ना होके कहीं भी वो जॉब में जाए तो वो एक अपने दिल में अपने देश के प्रति वो भावना रखेगा, हर सैनिक के प्रति उसकी भावना रहेगी, हमारा सैनिक बॉर्डर पे किस तरीके से लड़ता है। ఆరోగ్యవంతమైన ఆనందమయమైన ఐశ్వర్యవంతమైన ప్రబల ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని నిర్మించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో ప్రభుత్వంతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వామ్యం కావాలన్నారు. ఆత్కూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్, ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ విద్య, వైద్య సేవలతో పాటు గ్రామీణ మహిళలు, యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉపాధికి ఉత్తమ బాటలు వేస్తున్నట్లు తెలిపారు. రెండవది వృత్తి నైపుణ్య శిక్షణ, కౌశల్య యోజన అంటారు దాన్ని, మనం స్కిల్ డెవలప్మెంట్. అలా 17 రకాల విభాగాల్లో ట్రేడ్స్లో పిల్లలకు శిక్షణ ఇవ్వడం, రైతులు, మహిళలు, గ్రామీణ యువకులు వాళ్ళకి శిక్షణ ఇవ్వడం. ఆ శిక్షణ ద్వారా వాళ్ళు వెళ్ళి జీవితంలో పైకెట్లా పై చదవైన వాళ్ళే వస్తారు. దానికి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, డ్రాప్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ డ్రాప్ అయిన వాళ్ళు, ఇప్పుడు కొంతమంది డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేవు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం 2వ బ్లాక్లో ఈ ఉదయం రామనారాయణ రెడ్డి తన ఛాంబర్లో ఛార్జ్ తీసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా కుటుంబ సభ్యులతో సచివాలయం విచ్చేసిన మంత్రి రామనారాయణ రెడ్డికి ఆయా శాఖాధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు పనిచేస్తూ దేవాదాయ శాఖ ఆస్తులకు ఒక రక్షకునిగా ఉంటారన్నారు. నాయకత్వంలో అలాగే పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో శ్రీ లోకేష్ గారు ఇచ్చిన అనేక ప్రాంతాల్లో తెలుసుకున్న విషయాలతోటి కలిపి ప్రజాగళం, యువగళం ద్వారా వచ్చిన అనేక వినతుల్ని కూడా స్వీకరించి మా యొక్క శాఖ ద్వారా వాటిని సరిచేసుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమంలో ఇవాళ దేవాదాయ శాఖ పనిచేస్తుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా మొదటిది, ఎన్నికల ప్రణాళికలో ఎన్డీఏ కూటమి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు కానీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారి ఆశీస్సులతో ఇచ్చినటువంటి ఆ ప్రణాళికలో ధూపదీప నైవేద్యాలకి 50,000కు లోపు ఆదాయం ఉన్నటువంటి ఆలయాలకి ప్రతి నెల గతంలో 5,000 రూపాయలు ఇస్తుంటే దాన్ని 10,000 రూపాయలుగా పెంచుతామని చెప్పి హామీ ఆనాడు ఎన్నికల్లో ప్రచారంలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మొదటి ఫైల్ని ఇటీవలనే కమిషనర్ ఎండోమెంట్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు దాన్ని క్లియర్ చేసి ప్రభుత్వానికి, అది మన ఆర్థిక శాఖకి, జీఏడీకి పంపడం జరిగింది. తద్వారా ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకుని దాన్ని విడుదల చేయడం జరుగుతుంది. దానికి కర్ణాటకలోని హోస్పేట సమీపంలో ఉన్న తుంగభద్ర డ్యాం గేటు 1 కొట్టుకుపోయింది. గత రాత్రి డ్యాం గేట్లు మూసివేస్తుండగా చైన్ తెగి 19వ నంబర్ గేటు ఊడిపోయింది. దీంతో నీరు భారీగా కిందకొస్తోంది. ఇటీవలి వరదలకు డ్యాంకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు మొత్తం 33 గేట్లెత్తి 35,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. శనివారం వరద తగ్గడంతో గేట్లు మూసేందుకు ప్రయత్నించడంతో 19వ నంబర్ గేటు ఊడిపోయిందని అధికారులు వెల్లడించారు. డ్యాం గేటు ఊడిపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలపై ప్రభావం ఉండవచ్చని పేర్కొంది. సహాయం కోసం 1070112 1800425 0101 నంబరుకు కాల్ చేయాలని కోరింది. అయితే గేటును పునరుద్ధరించేందుకు కర్ణాటక అధికారులు ప్రయత్నాలను ప్రారంభించారు.
గంజాయి అక్రమ రవాణా అణచివేతే లక్ష్యంగా నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని చిత్తూరు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తనిఖీలో గంజాయి తరలిస్తున్న 2 యువకులను అదుపులోకి తీసుకుని వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి రవాణాలో పట్టుబడిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు. యువత గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తల్లిదండ్రులు వారి పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. మన రైల్వే దగ్గర మామూలుగా వాళ్ళు అప్పుడప్పుడు ఈ గంజా అమ్ముతారు, కొద్దిమంది కన్జ్యూమర్స్ అమ్ముతారనే ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ మీద వాచ్ పెట్టడం జరిగింది. అప్పుడు వాళ్ళ యొక్క మూమెంట్ బట్టి వెహికల్ చెకింగ్ చేస్తా ఉంటే మోటార్ సైకిల్లో వస్తా ఉంటే ఆపాము. ఆపి చెక్ చేస్తే ఒకరి దగ్గర 2 కిలోలు, ఒకరి దగ్గర 1 కిలో 3 కిలోల గంజా దొరికింది. వీళ్ళను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో అని అడిగినప్పుడు వీళ్ళు ఎవరో ట్రైన్ లో వస్తారు, రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడు ట్రైన్ లో వస్తారు, మేము వాళ్ళ దగ్గర నుంచి కొని చిల్లరగా మేము ఓవర్ బ్రిడ్జ్ మీద కింద కన్జ్యూమర్స్ కు అమ్ముతా ఉంటామని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కూడా ఉపాధం మోపమని చెప్తా ఉంది. మాకు చాలా స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ గంజా ఫెడలర్స్ ఎవరెవరైతే చిన్నగా అమ్ముతున్నారో, తర్వాత వీళ్ళకు అక్కడి నుంచి అనకాపల్లి, అక్కడి నుంచి ఏదైతే సోర్స్ ఉందో, తర్వాత వీళ్ళ దగ్గర ఎవరు కొంటున్నారో మొత్తం ఫెడలర్స్ను అందరినీ కూడా మేము. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. ఆలయం పైకప్పు నిర్మాణం, ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను దేవస్థానం అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాదాయ శాఖ నిధులతో శ్రీకాళహస్తి ఆలయ రూపురేఖలే మారుస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వెంకీస్ గ్రూప్ వాళ్ళు పెద్ద మనసు చేసుకొని స్వామివారి దగ్గరగా 5 నుంచి 6 కోట్ల రూపాయలతోని ఎక్కడైతే పైన టెర్రస్ లో లీకేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా పాత పద్ధతిలోనే, కొత్త పద్ధతి కాకుండా పాత పద్ధతిలోనే ఏవైతే సున్నబరాయి, అరక్కాయ ఇవన్నీ పెట్టుకొని, ఇటుక పొడి ఇవన్నీ పెట్టుకొని గ్రైండింగ్ చేసుకొని అక్కడే మరి ఐఐటి, IIIT వాళ్ళ ప్రొఫెసర్స్ తోని ఒక టీం ఫామ్ అయ్యి కర్ణాటక నుంచి ఎవరైతే మెయిన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సమిష్టిగా కూర్చొని బ్రహ్మాండంగా వాళ్ళు టెక్నాలజీతో చేస్తున్నారు. పాతది ఏ రకంగా ఉంటుంది అదే రకంగా ఉంటుంది. నేను వెంకటేష్ గ్రూప్ వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. సిక్కోలు జిల్లా క్రీడలకు పుట్టినిల్లని, ఈ జిల్లా నుంచి ఎందరో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తమ సత్తా చాటారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రత్యేకమైనవిగా పేర్కొన్నారు. వీటి సాధన కూడా అంతే వైవిధ్య భరితంగా ఉంటుందన్నారు. జిల్లాకు చెందిన కరణం మల్లేశ్వరి, నీలంశెట్టి లక్ష్మి వంటి క్రీడాకారులు సిక్కోలు కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారన్నారు. చిన్న చేస్తున్నప్పుడు కూడా ఇలా పెద్ద స్థాయి క్రీడా పోటీలు జరగాలి. అకాడమీ కానీ ఇచ్చినట్లయితే నేను ఈ విషయాన్ని తప్పకుండా ఎంపీ గారు మరియు కేంద్ర మంత్రి ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి ఇందిరాపు రామ్మోహన్ రెడ్డి గారికి, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారి దృష్టిలో తప్పకుండా. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఆవర్తన గాలుల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులకు పైనుంచి వస్తున్న వరద నీటిని అధికారులు కిందికి విడుదల చేస్తుండటంతో పెద్ద ఎత్తున నదుల నీరు సముద్రంలో కలుస్తోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.